హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. అమ్మమ్మతోనికి వచ్చినాను. అమ్మమ్మ వచ్చినావా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ ఊరికి వచ్చినాము. ఇంకా చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ కూడా వచ్చింది. అవ్వకు నూనె అంట తీసుకురాపు. చూపిస్తున్నా. ఎన్ని రోజులు? ఒక నెల అయితే చాలా రోజులు మా అమ్మకి. ఇక చెప్పల పండ్లు అప్పుడు వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అట్లా మా అమ్మ కూడా వచ్చింది. ఏమి ఆడెక్కుతున్నావు? నూనె ఆడుండదే, ఈడున్నది. ఇక ఇప్పుడు అమ్మమ్మకి ఇప్పుడు అవ్వకు అంటిస్తుంది. అంటీ అవ్వకాను చిట్టి తల్లి అయితే ఇక నూనె అంటిస్తాం తీసుకురా అనేసరికి ఇంట్లోకి పోయి నూనె తెచ్చి అమ్మమ్మకి ఇచ్చింది. ఇక మా అమ్మ అయితే మా అమ్మమ్మకి అంటిస్తున్నది ఇక నూనె. ఇక ఇట్లా మంచిగా హ్యాపీగా గడిచినాయి మా రోజు అయితే. అమ్మమ్మ వచ్చినందుకు మేము కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. చాలా రోజులు అయింది రాక వాళ్ళు. ఇక ఏం చేసినారు మీరు? చింతపండా ఇడున్నాయా? ఏమున్నాయమ్మా? చోషి ఉన్నాయా? ఈ శాషీడు ఏం చేస్తున్నారు మీరు? పొయ్యి కాడ పొయ్యి మీద ఏం పెట్టిండ్రు? పొయ్యి మీద మనము అనపకాయ పెట్టినాం. కందికాయ అనపకాయ దించుదామా? దించుదామా? బట్ట తీసుకొని వస్తా. నువ్వు వీణే ఉండు. బాబాయ్ తెచ్చిండు కదా కందికాయ, మనం తిందాము. ఉడికి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏమిడిదమ్మా చిట్టి తల్లి? అది ఇది ఏమిటిది? పప్పులు. ఎవరు తెచ్చినారే? పప్పులు ఎవరు తెచ్చిండు? బాబాయ్ తెచ్చిండు. చేనుకోయి తెచ్చిండు. చేనుకోయి ఏం తెచ్చిండు? పప్పులు తెచ్చిండు బాబాయ్. మనము ఇప్పుడు దించుదామా? దించుదాం. కాలుతున్నదమ్మా, కాలుతున్నది. కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టిన కందికాయ కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి ఉడికిందో. కందికాయ అనపకాయ ఒకటే దగ్గర పెట్టి ఉడకబెట్టినాము. చేనుంటి మా చిన్నాళ్ళుడు తెచ్చిండు. మా మర్ది తెచ్చిండు. మా చిట్టమ్మల బాబాయ్ తెచ్చిండు. చిట్టమ్మని ఇన్ని పేర్లు వాళ్ళ బాబాయ్కి. మర్ది, అల్లుడు. చిట్టమ్మ వస్తే అందరూ స్పెషల్ ఐటమ్ తెచ్చి ఇస్తారు వాడికి. ఇంకే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అందుకే అక్కడ వాళ్ళకి పైసలు పెడితేనే దొరికేది, లేకపోతే మనలాగా చేనులలో గిట్ట దొరకదు కదా. అందుకనే తిందామా? డాడీకి ఇస్తామా? సూపర్ ఉంటుంది అని చెప్పు. మీరు తిన్నారా అని అడుగు. ఎప్పుడన్నా తిన్నారా ఫ్రెండ్స్? మీరు తిన్నారా? తింటే కామెంట్స్ చేయండి. తింటే మాకు కూడా చెప్పండి. నా డాడీకి ఇస్తాంపా. నిన్నైతే ఊరికొచ్చి కందికాయ తింటుండా కదా మా చిట్టి తల్లి. కాలుతున్నది. పప్పులు డాడీకి ఇస్తామా? డాడీకి ఇస్తాం. కూర్చోమా చిట్టా. ఉడికింది అప్పుడే విన్సు చెప్పాయి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఊరికైతే వచ్చినాం మేము. ఇక మా అమ్మమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత అని ఇంకా చూడని ఇంకా అని వచ్చినాము. ఇంకా మా మరిది అయితే కందికాయ తెచ్చిచ్చిండు, ఉడకబెట్టినాము. ఇంక ఇప్పుడు అందరు కలిసి తింటాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా తిన్నారా కందికాయ? తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ చాలా రోజులకు. మా అమ్మ
మన్మరాలు, మా అమ్మకు మన్మరాలు, నా కూతురు. చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ అమ్మమ్మ వచ్చి, అందుకే చూద్దామని వచ్చినాం ఇక మేము కూడా. మంచిగా అయింది, మంచిగా ఉడికింది మెత్తగా. పొయ్యి మీద ఉడకబెడితే ఆ టేస్టే వేరుంటుంది ఫ్రెండ్స్. సిలిండర్ల మీద దాంట్లో మీద ఉడకబెడితే అంతగానం ఉండలేదు. ఏదైనా వంట కానీ ఏమే కానీ పొయ్యి మీద చేసిందే వేరా. ఇప్పటి కాలానికి ఇక సిలిండర్లు వచ్చినాయి. సిటీలలో అయినా పల్లెటూరులో అయినా ఇక ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆ సిలిండరు అంటే ఇక జనాలు కొంచెం కట్టెల పొయ్యి అంటే వాళ్ళకు కష్టం అనిపిస్తుంది ఇప్పటి వాళ్ళకి. ఇక మాకైతే మామూలే ఫ్రెండ్స్, ఇక అట్లేం లేదు. మంచిగా ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తాము. అట్లేం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన పాయ తెచ్చిండు, కట్టెల పొయ్యి మీద చేయమంటే వద్దు, దాని మీదే ఫాస్ట్గా అవుతుంది అని చెప్తున్నది మా అమ్మ. ఇప్పుడు మా అల్లుడు కొంచెం ఆకలి అవుతున్నది, తొందరగా చేయండి అన్నాడు. అన్నందుకు ఇక సరేలేమా సిలిండర్ మీద చేస్తామని నేను అట్లా డిసైడ్ అయినాము. అదే కంఫర్ట్ అంటే, అందుకే కంఫర్ట్ అనేది విషయం ఏం కాదు, కొంచెం తొందరగా అవుతుంది అన్న ఉద్దేశంతోనే చేద్దామని అన్న అంతే. లేకపోతే పొద్దుగానే తీసుకొస్తే అవుతుండే ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 4 అవుతున్నది, అందుకని. షూలు వేసుకుంటావా? షూలు వేసుకుంటావా? ఎత్తుకున్నా అలా అమ్మమ్మ షూలు వేసుకుంటావా? నేను ఎత్తుకుందునా ఎత్తుకుందునా. ఏం తీసుకుందాం మనము? సీతాఫల పండ్ల చూద్దామా? చూద్దామా? పండు చూద్దామా? సీతాఫల పండ్ల చూద్దామా? రామ సీతాఫల చెట్టు పండు. హాయ్ ఫ్రెండ్స్. అప్పుడు వచ్చినప్పుడు చిట్టమ్మ చింతపల్ల పండ్లు తినిపోయింది. ఇప్పుడు వచ్చినప్పుడు రామ చింతపల్ల పండ్లు అయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ అట్లా అయితే ఎన్ని రోజులు డిఫరెంట్ అయినట్లా? ఒక 2 నెలల వరకు రాలేదు, ఇప్పుడు వచ్చిండ్రు. 2 నెలల తర్వాత వచ్చిండ్రు ఇప్పుడు. అందుకే ఇంకా మళ్ళీ ఒక పండ్లు రెడీ అయినాయి ఆమె కోసం, మా చిట్టమ్మ కోసం. ఏడున్నామా ఇంకా ఇక చెట్లకు ఇక అయినాయి ఫ్రెండ్స్. ఇక పండ్లు అవుతున్నాయి మెల్లగా. కనిపించేనా? ఇంకా పండిలేవు. రేపు దింపొచ్చు ఫ్రెండ్. ఇంకా 2 రోజులు ఉండాలి. వాళ్ళు పోయే వరకు రెడీ అవుతుంది కదా, పండు అవుతుంది. ఇంకా ఉండయి చూపిస్తామా? ఇంకా చెట్టుకుండయి చూపిస్తుందా లోపల చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా అయినాయి. ఇంటి దగ్గర అన్ని చెట్లు పెట్టుకున్నాము. ఇక ప్రతి సీజన్లో ప్రతి ఒక్క పండు ఉంటుంది అన్నమాట మా ఇంటి దగ్గర. ఇక మామిడి చెట్టు కూడా ఉంది, మామిడి పండ్లు అవుతాయి. ఇక రామచింతపల్ల పండు ఇప్పుడు సీజన్ ఇది. ఇక ఇక్కడ లోపలికి బాగానే కాస్తుంది. ఇక ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ చెట్టు కాసింది, ఫస్ట్ టైము. ఇప్పుడే ఈ చెట్టు పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల కాపు వస్తుంది. 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాయలు కాసినాయి. పోయిన సంవత్సరం కూడా చిన్న చిన్న పిందెలు అయి రాలిపోయినాయి. ఇదే సంవత్సరం పెద్దగా అయినాయేమో. ఈ సంవత్సరము అట్లనే ఉన్నాయి. ఇక వచ్చింది ఈడ. అదేమో దెబ్బ తాకిందాక ఇది ఏమో కాయ చిన్నగా ఉండగా ఎవరో కొట్టిండొచ్చు ఇట్లా దాన్ని. చిన్నపిల్లలు కానీ ఎవరో ఇట్లా దాన్ని ఇది చేసిండ్రు, కొంచెం ఇది ఘాటు పడ్డది. ఏమో ఇది పండు అవుతుంది, మన వేస్ట్ అవుతుంది తెలియదు. దాని పక్కన ఉన్నదైతే ఇక గ్యారంటీ పండు అవుతుంది. ఇక అట్లా ఇక మస్తు కొంచెం మంచిగా ఉన్నాయి. ఇక కనిపిస్తున్నాయమ్మా? ఇక ఇట్లా పెద్దగా కాసినాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం పెద్దగానే కావచ్చు, ఇది సైజు బాగానే పెద్దగా అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. చిట్టమ్మకి పండ్లు ఇక ఆ సీజన్ కావి. ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు ఒక రకమైన చిట్టమ్మ, ఇవి ఎప్పుడు వస్తే అప్పుడు ఒక రకమైన పండ్ల సీజన్లో వస్తావు కదా, పండ్ల సీజన్లోనే వస్తావు కదా. జామ పండ్లు అప్పుడు వస్తావు మళ్ళా. ఇప్పుడు కూడా ఉన్నాయి జామ పండ్లు, ఇప్పుడు కూడా జామ పండ్లు అయినాయి. చేనుకాడ జామ పండ్లు అయినాయి. మనము అది లాస్ట్ వీడియోలో అది ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపించింటాం కదమ్మా, పెద్దగా అయింది అది. పెద్దగా అయింది అది. ఇక మెల్లగా ఇక్కడ బయలుదేరి ఈయన ఓకిట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ బయలుదేరి వెళ్ళలేము. ఇక
మా అంగళంలోనే ఒకట్లనే అన్ని రకాలు పెట్టుకున్నాము. ఇక ఇది ఒకప్పుడు ఒకప్పుడు ఇవన్నీ సేన్లే ఫ్రెండ్స్, ఇవన్నీ పొలాలే. ఇంకా ఇప్పుడు అన్ని ఇండ్లైనాయి. ఇది ఒక బావి కూడా ఉండదు, కానీ అది అంతా గలీజ్ అయిపోయింది. ఇక చూపియని ఇంకా ఏమంత వీలుగా లేదు. వీడియోలా వస్తుందో రాదో ఇక. అంటే చెట్లు మొలిచినాయి, అవే నీళ్ళు వారబెట్టి పంటలు పండిస్తుంటే అప్పుడు మా మామ వాళ్ళు వరి చేనులు, చెరుకు, పొగాకు అన్ని పండిస్తుండ్రి అప్పుడు. ఇక సజ్జలు, తైదలు అన్ని పండిస్తుండ్రి. ఇంకా అదే చేను ఇప్పుడు ఇక అన్ని ఇండ్లు అయిపోయినాయి, ఇక అన్ని అమ్ముకొని ఇక కాలం ఎట్లా మారితే అట్లా అవుతుంటుంది. ఇక ఇప్పుడేమో ఇక గుట్టలు గిట్టలు అని ఇది చేసుకొని సాఫ్ చేసుకొని చేన్లు చేసుకుంటుండ్రు. ఇప్పుడు మంచిగా ఉన్న చేన్లేమో ఇండ్లు అయిపోయిండ్రు. ఇట్లా ఉన్నది కాలం, ఏం చేస్తాం ఇక. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూద్దాం పై ఆడ పెట్టినావమ్మా. ఆడ పైన పెట్టిన కొంచెము, అది ఇంకా చిన్నగా ఉండదు కదా, సేఫ్టీ జాగాలో పెట్టాలి దాన్ని. సరే చూద్దాం పారి. చూడమ్మా ఎట్టున్నది. ఇడికిరా మళ్ళా తిందాం దా. ఇడికిరా దా. పెట్టినాము. ఇది ఇట్లా మసాలా సంచి ఇలా వేసి పెట్టినాము. అప్పుడు చూసినప్పుడు చిన్నగా ఉండే గింత పెట్టింటివి 2 పెడితే ఇప్పుడు ఇది కన్నా కొమ్మలు వచ్చినాయి. ఇంత ఇక సైడ్కి మొత్తం సిగురు పెట్టి పంట అయింది. ఇట్లా పంట వలిగింది. ఇది మళ్ళీ నెక్స్ట్ సంవత్సరము కొంచెం ఇట్లా బలిచినట్లున్నాయి తీసి మళ్ళీ ఒకటి ఒక్కో దాంట్లో పెట్టుకుంటే మనకు ఏమంటారు మొక్కలు ఎక్కువ తయారవుతాయి అన్నమాట. ఇట్లా ఏమంటావు, ఇట్లా ఒక సాలు పెట్టడానికే అట్లా అవుతాయి, మొక్కలు తయారవుతాయి అన్నమాట. ఇవి ఒక 2-3 పెట్టింటి అంతే, చిన్న ఇంత పెట్టింటి. పెడితే ఇట్లా పంట వలిగినాయి. పంట వలిగి ఇక ఇట్లా అయింది. ఇక మొత్తం లాస్ట్ టైం చూసిండ్రు కదా మీరు. లాస్ట్ టైం ఒకసారి చూపించిన నేను వీడియో, చిన్న మొక్క పెట్టినప్పుడు ఇట్లా పంట వలిగింది, ఇట్లా వచ్చింది. ఇది అనేది మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం నెక్స్ట్ వర్షాకాలంలో తీసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి మనం. ఎక్కువ మొక్కలు వస్తాయి అన్నమాట. ఇట్లా తయారు చేసి ఒక సాలు కానీ 2 సార్లు కానీ చేనులో పెట్టుకున్నాం అనుకో, ఇక ఉంటాయి పండ్లు అవుతాయి మనకి. ఇది కూడా అప్పుడు పెట్టిండే కదా. ఇది కూడా పోయిన సంవత్సరం పెట్టింది. దానిమ్మ చెట్టు పోయిన సంవత్సరం పెట్టింది. అదే వర్షాకాలం, ఇదే వర్షాకాలమే, పోయిన సంవత్సరం కాదు, మొన్న వర్షాలు పడేటప్పుడు పెట్టింది. ఇది కూడా ఇక దాంట్లో నుంచి అమ్మలకి అయితే అదే వాడి మొలిచింది. ఇది దీంట్లో వాడి విత్తనం వాడి మొలిచింది. ఇంకా టమాటా చెట్టు కూడా అదంతా కదే మొలిచి కాయలు కూడా, టమాటా చెట్టు కూడా అదంతా కడే విత్తనం వాడి మొలిచింది. ఇక ఇది వచ్చి మళ్ళీ మొలక, అది ఏమంటారు కదా, చిన్న గన్నేరు అంటారు కదా, దీన్ని బిళ్ళ గన్నేరు అంటారు ఈ చెట్టుని. ఇది వైట్ అనుకుంటా, రెడ్ కాదు, వైట్. కోతిపిల్ల అమ్మమ్మ చెప్పినాయన్ని మళ్ళీ రిపీట్గా చెప్తుంది. ఇక మళ్ళా చెప్తుంది. ఏమున్నాయమ్మా చిట్టి? పువ్వులు ఉన్నాయా? నీకోసం ఇంకొక పండ్ల మొక్క పెట్టింది అమ్మమ్మ కదా. అది మనతోనే లేకుండే, అందుకే అది తెచ్చి పెట్టిన. ఇక అట్లా పోతాయమ్మా, తుల్లో పనులు చేయరాదు బిడ్డ, నువ్వు పోతాయి. ఫుల్ వీడియో కనుక చూసుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అమ్మమ్మ వచ్చిన రోజు మీ ఇంట్లో ఎట్లా ఉంటుందో తప్పకుండా చెప్పండి. అట్లనే ఉడకబెట్టిన కందికాయ తిన్నారా? మీరు ఎప్పుడైనా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.